ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. శక్తి స్వరూపులైనటువంటి సమ్మక్క సారలమ్మలకు కుటుంబ సభ్యులుగా భావిస్తూ చెంచులు, ఆదివాసులు, గిరిజనులంతా కూడా ఈ జాతరలో తమకు పాత్ర పోషిస్తూ జాతర జరిగిన నాళ్ళు కూడా అమ్మవారి వెంటే ఉంటారు. జాతరకు వచ్చే ప్రతి భక్తునికి కూడా ఎట్లాంటి ఇబ్బందులు కాకుండా వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా సమ్మక్కను చిలకల గుట్ట నుంచి మేడారం గద్దె మీద కూర్చునేబట్టే క్రమంలో జరిగేటటువంటి మహాక్రతువులో వీళ్ళంతా ఒక ఆదివాసీ వలయంగా ఏర్పడి అమ్మవారిని గద్దె వైపు తీసుకురావడానికి శాయశక్తులా కృషి చేస్తూ జాతర అంతా కూడా నిర్విఘ్నంగా అద్భుతంగా జరిగేటట్టుగా మేడారం జాతర అంటేనే ఒక ప్రపంచం ఎంతో గొప్పగా ఆనందించే విధంగా జరగడంలో కీలక పాత్ర పోషించేటువంటి ఆదివాసీ వలయం తుడుందెబ్బ ఆదివాసీ బృందం. ఆ బృందంతో నేనున్నాను, వాళ్ళతో మాట్లాడదాము. అమ్మవారితో వాళ్ళకున్నటువంటి అనుబంధం, జాతర సందర్భంలో వాళ్ళు నిత్యం ఈ కార్యక్రమంలో నిమగ్నమై వాళ్ళు పంచుకునే విధానాన్ని వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, తుడుందెబ్బకు అమ్మవారికి ఉన్నటువంటి అనుబంధం ఏంటి? నా పేరు పొడెం బాబు. తుడుందెబ్బ స్టేట్ పోల్ట్రీ బ్యూరో వైస్ చైర్మన్ తెలంగాణ రాష్ట్రానికి. మా 2000 మంది ఆదివాసీ విద్యార్థి సైన్యంతో వాళ్ళలో భాగంగా మేము కూడా ఆ పూజారులు, మా ఉన్నటువంటి ఆదివాసీ పెద్ద మనుషులు, సర్పంచులు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, టెస్ట్ బోర్డ్ చైర్మను, డైరెక్టర్లు వీళ్ళందరూ కలిసి కూడా ప్రతి దేవుని సన్నధికి ఈరోజు కన్నెపల్లి గ్రామం నుండి సారలమ్మని తీసుకురావడానికి 2:30 గంటలకు ఇక్కడ నుండి ఎండోమెంట్ సమ్మక్క సన్నధి నుండి ఎండోమెంట్ అధికారులు, సంఘం యుద్ధ వాలంటీర్లు, మరి పొలిటికల్ కూడా పోలీస్ సిబ్బందితోటి కన్నెపల్లి పోవటం జరుగుతుంది. అక్కడ నుండి అంచెలుగా ఒక దేవుని దగ్గర పూజారులు ఉంటారు, ఆ లోకల్ యూత్ ఉంటుంది. 2వ స్టెప్లో భాగంగా మా ఆదివాసీ సైన్యం వాళ్లకు ప్రొటెక్షన్ ఇస్తుంది. మా తర్వాత పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది, దాని తర్వాత ఇంకొక పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది. దాని సన్నదిలో క్రమక్రమంగా గద్దెకు 5:30 నుండి 7 గంటల లోపు సారలమ్మని గద్దెపైకి తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా కొండాయి నుండి గోవిందరాజు అతను కూడా అదే అక్కడ 3:30కు బయలుదేరుతారు. ఇక్కడికి వచ్చే వరకు 7:30 అవుతుంది. అక్కడ కూడా మా వాళ్ళు 500 మంది సైన్యం ఎంబటుండి పోలీసు ప్రొటెక్షన్కు, మా దేవతలకు, వడ్డెలకు, బోయిలకు ఎలాంటి హాని కలగకుండా ప్రొటెక్షన్గా సపోర్ట్ చేస్తూ మా వంతు కృషి చేసి తీసుకొస్తుంటారు. అదేవిధంగా పునగోర్లం నుండి నిన్ననే మధ్యాహ్నం 3 గంటలకు పగటిరాజు బయలుదేరిండ్రు. లక్ష్మీపురం అనే గ్రామంలో అక్కడ రెస్ట్ తీసుకొని ఇప్పుడు పసరకు వచ్చేసిండ్రు. 4-5 గంటలకు పసర నుండి బయలుదేరి అది కూడా ఇక్కడికి హనుమచ్చే రూట్ నుండి ఇంగ్లీష్ మీడియం నుండి మళ్ళీ మెయిన్ రోడ్డు కలిసి జంపన్న రూట్ కలిసి వాగు రోడ్డు కలిసి మళ్ళీ సమ్మక్క గద్దె పక్కకు ఉన్నటువంటి పగడిద్దరాజు గద్దెపై కూడా అతన్ని కూడా తీసుకురావడం జరుగుతుంది. రేపు 2:30 గంటలకు మేడారం అతిపెద్ద సమ్మక్క అయిన చిలకల గట్టుకు ఆ పూజారులతో వడ్డలు, తలపతులు, సంఘం నాయకులు, పోలీస్ సిబ్బంది, ఎండోమెంటు చిలకల గట్టు వద్దకు చేరుకొని 3 గంటలకు 3 నుండి 5 గంటల వరకు అక్కడనే పూజ కార్యక్రమాలు చేసి ఆ తల్లి బయటకు వచ్చిన తర్వాత మళ్ళా ఇప్పుడు ఉన్నటువంటి 1500 మంది ఆదివాసీ విద్యార్థులు ఆ డ్రెస్ కోడ్ తోటి ఆ సమ్మక్క తల్లిని సేమ్ యథావిధిగా తీసుకొచ్చి గద్దె మీద కొలువుపరిచే వరకు మా వంతు కృషి చేస్తున్నాం. దీని ప్రభుత్వము, మా అధికారులు వీరంతా కూడా వాళ్ళందరికీ కూడా మేము ఎలాంటి హాని చేయకుండా, మాకు వాళ్ళ హాని చేయకుండా సమిష్టి ఈ భాగంలో పనిచేసుకుంటూ నడుస్తున్నాం మేము. ఇప్పుడు అమ్మవారికి మీకున్న అనుబంధం ఏంది? సమ్మక్క దగ్గరికి పోయేటప్పుడు ఎంతమంది పోతారు? అమ్మవారి దగ్గరికి చేరుకునేది ఎవరు? వంశపారంపర్యంగా ఆనవాయితీ ప్రకారం వస్తున్న సంప్రదాయం ఏంది? సార్, ఈరోజు వంశపారంపర్యంగా అంటే 1942 నుండి సందవాళ్ళు అనే ఉంటారు మాకు బయకపేట. ఆ సందవాళ్ళు అంశవరస్తులు. దానికి
పూజారులు అనేటువంటి వాళ్ళు సిద్ధవేణు వారు. సిద్ధవేణు వాళ్లకు కొక్కెర అంబసిస్తుంటారు. కొక్కెర సిద్ధవేణ వీళ్ళు కలిసి అంటే వీళ్ళంతా ఊరు గ్రామంలో ఒక పెళ్లి చేస్తే ఏ విధంగా అట్లా కులం అంతా వస్తుంది కనుక అదేవిధంగా సమ్మక్క తల్లికి సమ్మక్క అంశానికి సంబంధం ఉన్నటువంటి ఆదివాసీ లింకు అది. ఆ లింకు మనం ఒక పెళ్లి చేయాలంటే ఏ విధంగా కులం అని పిలుచుకొని పెళ్లి చేస్తారో అదే భాగంగా మాకు సమ్మక్క పండుగ చేయాలన్నా కూడా సేమ్ పద్ధతిలో ఆదివాసీ మాకు గొట్లుంటాయి. ఆ గట్ల ప్రకారంగా పిలిచి 3 గట్టు ఉంటుంది, 4 ఉంటుంది, 5 ఉంటుంది, 6 ఉంటుంది, 7 ఉంటుంది. దాంట్లో 3వ గట్టోళ్ళు 86 మంది ఉంటారు సార్. ఆ 86 మందిలో మాకున్నటువంటి 5 రాజులు అంటారు. 5 రాజులలో వాళ్ళని 86 మందిలో 26 మందిని మేము వడ్డెగా మలుచుకొని వాళ్ళతోటి ఈ పూజ కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు సంద అమస్యస్తులు సమ్మక్క కనుక 3వ గట్టు సిద్ధవేణు కనుక సిద్ధవేణులతోటి ఈ పూజ కార్యక్రమాలు చేసి వాళ్ళతోటి దేవుని పట్టించుకొని తీసుకొస్తారు మాకు తెలిసిన వరకు. అంతకుముందు మా వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పినటువంటి విషయం ఇది. మాకంటే ఎక్కువ అంశస్తులు పూజారులకు సిద్ధవేణ సంద వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది సార్. వాళ్ళని కూడా మా జగ్గరావు సార్ని ఇంటర్వ్యూ చేస్తే దానికి పూర్తి తెలుసు. కొక్కెర వంశస్థులకు అమ్మవారికి ఉన్న సంబంధం ఏంది? అమ్మవారి దగ్గరకు చేరుకునేది ఎవరు? అమ్మవారి కుంకుమ బారిని అమ్మవారి గద్దె వరకు తీసుకొచ్చేది ఎవరు? ఇక్కడ గ్రామం నుండి ప్రతి ఆదివాసీ కుటుంబానికి బొట్టు పెట్టి చెప్పినట్టుగానే మగుతలో చెప్తారు. పలాని టయానికి పోవాలని వాళ్ళు ఒక పెద్ద మనిషి ఇంటికాడికి వస్తారు. మునిందర్ రావు అని అతన్ని ఇంట్లో నుండే అత్యంతలు తీస్తాం, బొట్టు తీసుకుంటాం. కాబట్టి అక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడుకొని అందరూ సమ్మక్క చిలకల గుట్ట సన్నదికి చేరుకోవటం జరుగుతుంది. అక్కడ నుండి అంచెలుగా సంద సిద్ధవేణ కొంతమంది కులస్తులు ఆదివాసీ తెగకున్నటువంటి మేము కూడా దాంట్లో భాగంగానే ఆ గుట్ట దగ్గరికి వెళ్తాము. ఆ గుట్ట నుండి ఈచ్ వన్ ఒక 100 మీటర్ల పై వరకు ఒక 100 మంది పోతాము. దాని నుండి ఒక మళ్ళీ 15 మంది పోతారు. 15 నుండి 9 మంది పోతారు. 9 నుండి 5 లాస్ట్కు ఒక 3 పోతారు అమ్మవారి దగ్గరికి. ఆ 3లో అతను కూడా ఒకరే ఒక 50 మీటర్లు 100 మీటర్ల దూరం పోతాడు. అతను ఆ తల్లిని ఏ విధంగా తీస్తాడో మాకు తెలియదు, అతనికే తెలుసు కనుక అతను మాకున్నటువంటి సంప్రదాయం మేరకు ఒక శబ్దం ఇస్తారు. ఆ శబ్దాన్ని బట్టి కింద ఈ 15 మంది కాడ ఉన్నోళ్ళు కిందికి శబ్దం ఇస్తారు. కిందికి శబ్దం ఇచ్చిన వాళ్ళు మళ్ళీ అక్కడ ఉన్నటువంటి 100 మంది ఆ కిందికి ఉన్నటువంటి వందలాది మంది ఆ కింద గుట్ట ముద్దట ఉంటారు. అక్కడ అప్పుడు సప్పుళ్ళు అవన్నీ అవుతుంటాయి. రాగానే మన జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ గారితో ఆనవాతి ప్రకారంగా ఒక 5 రౌండ్ బుల్లెట్స్ పేలుస్తారు. ఆ బుల్లెట్స్ పేల్చిన తర్వాత అదే మూమెంట్ తుపాకీ మూమెంట్లో ఎట్లా పైకి పోతుందో అదే మూమెంట్లో తల్లి ముందుకు వస్తుంటుంది. ఆ దాంట్లోనే ఇప్పుడు మా సైన్యం అంతా కూడా తల్లులతో నడుస్తున్నటువంటి పెద్ద మనుషులు వడ్డెలకు బోయిలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా మా వాళ్ళు తలగకుండా ఇనుప బూట్ల సపోర్ట్ తలగకుండా మా వాళ్ళు కాళ్ళకు చెప్పు లేకుండా పచ్చ డ్రెస్ తోటి ప్రొటెక్షన్ ఇచ్చి వస్తుంటారు. దానికి ముందు పసుపు కలర్ డ్రెస్ ఉంటుంది మా పూజారులది, పూజారి యూత్. దాని తర్వాత పచ్చ డ్రెస్ ఉంటుంది. దీని తర్వాత పోలీసు డ్రెస్ ఉంటుంది. పోలీసు డ్రెస్ తోటి పబ్లిక్ని కంట్రోల్ చేసుకుంటూ తీసుకొస్తారు. కానీ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఎదురేట ఉంటుంది. అక్కడ కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని చేసిన తర్వాత మళ్ళీ వీటికి వెళ్ళి గద్దెపై పంపిస్తారు సార్. మేము లక్షలాది కోట్లాది జన భక్తులు వితౌట్ 18 రాష్ట్రాల నుండి కూడా సమ్మక్క ఆశీర్వాదం కోసం వస్తుంటారు. ఆ ఆశీర్వాదాన్ని వాళ్ళందరినీ సమ్మక్కకు చేతులెత్తి ముక్కితే మేము కూడా తల్లి వాళ్ళకి వచ్చినటువంటి వాళ్ళకు ఎలాంటి హాని జరగద్దు. మాకు కూడా సమ్మక్క అండతోటే మేము 10 రోజులు దుమ్ముల తిరిగినా కూడా ఏమాత్రము దగ్గు జ్వరము జలుబు అట్లాంటిది కూడా చూసుకోదు సార్. అంతా కూడా మా సమ్మక్క మహిమే. మేము కూడా ఆమెనే నమ్ముకుంటున్నాం. మా ఇల్లుపు కాబట్టి వామ సూచించినటువంటి జాడ అడవిలో ఉండి అడవిలో పెరిగి కాయ గడ్డతున్నటువంటి ఆదివాసులము ఆమె జాడలనే ఆమె సేవ చేద్దామని పల్లెల నుండి పట్టణాల నుండి చదువుకున్నటువంటి విద్యార్థులు మేధావులు స్టూడెంట్సు పెద్దలు కూడా మేమంతా ఒక సమిష్టిగా తల్లికి సేవ చేసి కొంత రుణము మేము కొంతమందికి ప్రజాసేవ ఏదో ఒక రకంగా తల్లి సేవతోటి బయటపడి తల్లి మాకు ఎంతో కొంత కొండంత అండ ఉంటుందనే
ఉద్దేశంతో లింక్ సార్ మాకు.